హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ కోకోనట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోటే హెల్తీగా ఈ కోకోనట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ హెల్తీ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని 1 కప్పు వరకు వేసుకోవాలి. కొబ్బరి తీసుకునేటప్పుడు వెనుకున్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలని స్ట్రైనర్ లో వేసుకుని వడపోసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా వడపోసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకునేటప్పుడు మీరు కొబ్బరి వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. మరొకసారి కొబ్బరి పాలు తీసుకుందాము. ఇలా కొబ్బరి తురుము వేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని మెత్తగా స్మూత్ గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలను కూడా స్ట్రైనర్ లో వేసేసుకుని చక్కగా వడపోసుకోవాలి. కొబ్బరి పాలు 2 సార్లు గ్రైండ్ చేసి మాత్రమే తీసుకోవాలండి. కొబ్బరి పాలు తీసుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా చిక్కగా ఉండాలి. ఇలా తీసుకున్న కొబ్బరి పాలు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన బాదం పప్పు 10 లేదా ఒక 15 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టిన జీడిపప్పు ఒక 10 వరకు తీసుకోవాలి. నానబెట్టిన కిస్మిస్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడానికి 2 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ని ఈ మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టిన కొబ్బరి పాలు తీసి ఈ జార్లో వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. మీకు షుగర్ ఇష్టం లేకపోతే హనీ వేసుకోవచ్చు. హనీ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని స్మూత్ గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, చాలా స్మూత్ గా రెడీ అయిపోయింది. గ్లాసులు తీసుకుని చిన్న చిన్నగా ఉన్న ఐస్ క్యూబ్స్ 2 వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న కోకోనట్ మిల్క్ షేక్ ని వేసుకుందాము. చూసారు కదండి, చాలా స్మూత్ గా థిక్ కన్సిస్టెన్సీతో రెడీ అయింది. ఇలా గ్లాసుల్లో వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కోకోనట్ మిల్క్ షేక్ ని పిల్లలకి ఇచ్చారంటే గ్లాస్ దించకుండా మరీ తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ కోకోనట్ మిల్క్ షేక్ ని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.